Hello guys, welcome back to Roots and Reflection. నేను మీ రిషి. Trump is making the plan to sanction India అని చెప్పి ఎక్కడికక్కడ వెస్టర్న్ మీడియా అయితే ఆర్టికల్స్ అనేవి పబ్లిష్ చేస్తూ వస్తున్నారు. ఎందుకు జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో రాని శాంక్షన్స్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రాగానే ఎందుకు మన మీదకు వస్తున్నాయి అంటే, ఇరాన్ లో చాబహార్ పోర్ట్ అని చెప్పి ఒక పోర్ట్ ఉంది. ఆ పోర్ట్ అనేది ఇండియా ఒక కంపెనీ అయినటువంటి అదాని గ్రూప్స్ అనే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఇరాన్ కి అమెరికాకి ఉన్నటువంటి ఎనిమిటీ వల్ల లేదా రైవల్రీ వల్ల ఇరాన్ మీద కోపం ఇండియా మీద కూడా ఎఫెక్ట్ చూపించబోతున్నట్టుగానే చెప్తున్నారు. ఎందుకు అంటే, రష్యా నుంచి బయలుదేరినటువంటి క్రూడ్ అనేది ఆర్మీనియా ఇరాన్ లోకి వచ్చి ఇరాన్ చాబహార్ పోర్ట్ నుండి ముంబైలో ఉన్నటువంటి ముద్రా పోర్ట్ కి అయితే వస్తుంది. ఈ టర్మ్ అనేది ఇరాన్ లో వాడబడుతోంది. ఇరాన్ కి సంబంధించినంత వరకు అయితే ఇరాన్ మీద వేసినటువంటి వెస్టర్న్ కంట్రీస్ అలాగే అమెరికా కూడా శాంక్షన్స్ వేయడం జరిగింది. శాంక్షన్స్ అంటే మన అందరికి తెలుసు అండి. శాంక్షన్స్ వేసినటువంటి కంట్రీ అయితే ఎటువంటి వెస్టర్న్ కంట్రీస్ కూడా బిజినెస్ అనేవి చేయవు. బిజినెస్ లేకపోవడంతో ఆ కంపెనీ ఒక రెవెన్యూ లేక వాళ్ళ ఒక ఎకానమీ అంతా కూడా డౌన్ అయిపోయి ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. కొనేటువంటి సరే సరుకులు అనండి ఇవన్నీ కూడా ఎక్కువ కొనడం జరుగుతుంది. ఎందుకంటే హై రేట్ వల్ల రోజు కొంటున్నటువంటి ఫ్లవర్ ఆయిల్ అనేది ఈరోజు 110 కి దొరికేది రేపు 340, 350 కి కూడా ఇస్తాము అంటే కొన్నారు కదా. ఆ కంట్రీ యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ట్రంప్ ఎందుకు ఇరాన్ మీద ఈ లెవెల్ ఆఫ్ అని ఎందుకు చూపిస్తున్నాడు అంటే, అమెరికా ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ ని కాపాడడమే ప్రైమరీ టార్గెట్ గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ ని సృష్టించిందే అమెరికా. అమెరికాకి సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి కంట్రోల్ అనేది కావాలి అంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్ లాంటి కంట్రీస్ ని వాడు కంట్రోల్ చేయాలని చెప్పి టార్గెట్ చేస్తే 20 years నుంచి ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ వాళ్ళ మాటే వింటుంది. అమెరికా $1 మాట వర్క్ చేస్తూ వచ్చింది. మనం కనుక చూసినట్టయితే పాయింట్ అని కనుక మనం కన్సిడర్ చేస్తే, ట్రంప్ he want to negotiate a nuclear deal with Iran after imposing maximum pressure అని చెప్పి అంటున్నారు. నిజంగానే విషయం ఏమిటంటే, ఇంత ప్రెషర్ పెట్టి నెగోసియేషన్ చేసేదానికి మాట్లాడచ్చు, మరి సొల్యూషన్ రావట్లేదు అని అన్నప్పుడు ప్రెషర్ అనేది ఏదైతే వీళ్ళు క్రియేట్ చేయాలని చూస్తున్నారో అది కదా డైరెక్ట్ గా ఆధారంగా చేసుకుంటూ పోవడం వల్ల ఇరాన్ యాజ్ వెల్ యాజ్ ఇండియా ఒక డేంజర్ అనేది మోగుతుంది. అడ్మినిస్ట్రేషన్ లో మనకి ఇచ్చినటువంటి శాంక్షన్ వేవర్ అంటే బిజినెస్ చేసినప్పటికీ కూడా అటువంటి శాంక్షన్స్ వేయకుండా అలాంటి ఫ్రెండ్షిప్ ని వాళ్ళు చేస్తారు. ఇప్పుడున్నటువంటి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కి ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏంటి అని మనం కనుక చూస్తే, మీడియాలోనే వస్తున్నటువంటి ఆర్టికల్స్ అండి రాస్తున్నటువంటి దాని ప్రకారం మనం చూసుకున్నట్టయితే, ఇందులోనూ కూడా ఇండియా మీద ఇండియా వేవర్ ని మార్చడమో లేదా పూర్తిగా ఎత్తేయడమో జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. ఎత్తేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇండియా మీద శాంక్షన్స్ వేయడం జరుగుతుంది. అది మొత్తం కంట్రీ మీద వేస్తారా లేదా బిజినెస్ చేస్తుందో దాని మీద ఇండివిజువల్ గా వేస్తారా అనేది కూడా మనం చూడాల్సింది. ఇండియా ఒక పాలసీని చూసుకున్నప్పుడు కూడా యూనిలాటరల్ గా ఇచ్చేటువంటి శాంక్షన్స్ నేను ఒప్పుకోను, యునైటెడ్ వాళ్ళు ఇచ్చేటువంటి శాంక్షన్స్ నేను ఒప్పుకుంటాను, లేదా యునైటెడ్ నేషన్స్ ఒక మాటే అది వాళ్ళు చెప్పినా చెప్పవచ్చు. ఇది ప్రిడిక్షన్ అండి, ప్యూర్లీ నా ఒక పర్సనల్ ఏమైంది జియో పాలిటిక్స్ లో మన మాట కనుక చూస్తే, మనం రేపు యునైటెడ్ నేషన్ మాట అమెరికా చెప్పించిన రష్యా ఎలాగో ఒప్పుకోరు అనుకోండి. ఎందుకంటే రష్యా ఇప్పటి చేస్తూనే ఉన్నారు అండ్ చైనా కూడా ఈయన ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉంటారు. అమెరికా మాట వినకపోయినా కూడా కానీ మనం ఉన్నటువంటి న్యూట్రల్ స్టేట్ వల్ల అటు ఇరాన్ ఫ్రెండ్ గానే చూడాలి, ఇటు అమెరికాని కూడా న్యూట్రల్ స్టాన్స్ లో ఉండి చూడాల్సి వస్తుంది. అది చెప్పించిన, ఎందుకంటే ట్రంప్ రష్యా ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్ తో చాలా పని తనకుంది. ఈ నెల్లి రష్యాతో చెప్పి ఇరాన్ తోను అని చెప్పి ఒకవేళ ఎలాంటి ప్రెషర్ అనేది వస్తే బై ఛాన్స్ ఇది నెగ్గి ఇరాన్ ఇది ఏమైనా జరిగితే అప్పుడు మనం ఏం చేస్తుంది, మనం ఒక స్టాన్స్ ఏంటి అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది.